నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురోహితులు, జ్యోతిష వాస్తు పరిశీలకులు వెంకట రమణాచారి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు పండుగల గురించి ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. అసలు ఒక పండుగ వచ్చింది అనంటే ఎంతసేపు ఉన్నా ప్రస్తుత కాలంలో ఆ రోజున మనం ఏం చేస్తున్నాము, ఏం వండుకుంటున్నాము, ఆ పండుగ దేనికి సంబంధించింది, ఆ దైవాన్ని ఆరాధించామా, ఇంతవరకే. అసలు ఎందుకు వచ్చింది ఈ పండుగ, దాని వెనకాల ఆంతర్యం ఏముంది తెలుసుకొని మనం పండుగ జరుపుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆ అనుభూతిని కూడా ఆస్వాదించగలం. మరి అలాంటి విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. ముఖ్యంగా పండుగల గురించి మాట్లాడుకుందామండి. ముందుగా ఇప్పుడు మనకి ఎలాగో తొలి ఏకాదశి అయిపోయింది, ఇక్కడ నుంచి మనకు పండుగలన్నీ కూడా ప్రారంభం అవుతూ ఉంటాయి. మరి అసలు పండుగలు ఎందుకు జరుపుకుంటూ ఉన్నాము అంటే, ఎవరికి వారు పండుగలు వస్తే కొత్త బట్టలు, పిండి వంటలు, ఇదే ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా ఇదే జరుగుతోంది. కానీ అసలు నిజంగా శాస్త్రపరంగా పండుగల గురించి ఏమైనా వివరించడం జరిగిందా? ఒక వివరణ ఇవ్వండి. మొట్టమొదట మనకు తొలి ఏకాదశితోని పండుగలు అవుతుంటాయి, ఉగాది వరకు అవుతాయి. తొలి ఏకాదశి నుంచి మొదటి స్టార్ట్ అవుతుంటాయి. కానీ ప్రతి పండగకు ఒక ఆంతర్యము, ఒక దానికి సంబంధించిన తత్వాన్ని మన ఋషులు, యోగులు చెప్పారు. ఎందుకంటే మనకు మన సాంప్రదాయంలో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, వీటి బేస్ మీదనే మన జీవితము, మన నిత్య జీవితం గడుస్తుంది. 4 వేదాలు, పురాణాలు, 108 పురాణాలు ఉండేటివి. 108 పురాణాలను, మరి వేదాలను ఒక్కొక్కరు రచించినట్టుగానే 108 పురాణాలను సూత పౌరాణికుడు అనే ఒక మహర్షి రచించాడు. ఆయనను పురాణ బ్రహ్మ అంటారు సహజంగా. మనకు రామాయణం అయితే వాల్మీకి, భారత భాగవతం అయితే వ్యాసుడు, ఇట్లా అని చెప్తాము. ఆయన అలాగే 108 అన్నారు. కానీ మనం ఎక్కువగా మాట్లాడేది 18 పురాణాలు. అంటే కాలాంతరంలో కొన్ని మనకు దొరకకుండా పోయిన ఇది ఉన్నాయి, కొన్ని ధ్వంసమైన మన సంస్కృతి మీద ఆంగ్లేయుల దాడిలో లేకపోతే ముస్లింల దాడులు అట్లాంటివి జరిగినాయి. కాబట్టి అలా కూడా పోయి వేదాలు పోయాయి, అన్ని పోయాయి. సాంప్రదాయంగా 18 పురాణాలను మాత్రం అష్టాదశ పురాణాలు అంటారు. ముఖ్యంగా దానిలో బ్రహ్మ పురాణము, పద్మ పురాణము, వైవస్వ పురాణము, మార్కండేయ పురాణము, నారద పురాణం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంది. పండగలు అనేటిది ప్రత్యేకంగా ఒక్కొక్క సాంప్రదాయాన్ని, అది దేశ కాల ప్రాంతాల వారీగా ఉంటుండే. ఒక్కొక్క పండుగ మనకు ఉగాదిని జరుపుకుంటాము, కొంతమంది వేరే జరుపుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్గా నార్త్ ఇండియన్స్ అయితే వాళ్ళ పౌర్ణమి నుంచి మొదలయ్యి పౌర్ణిమకు వాళ్ళకొక మాసం, మనకేమో అమావాస్య తెల్లవారి నుండి మళ్ళీ అమావాస్య వచ్చే వరకు మనకొక మాసం అంటాము. మనకు వసంతము అంటే మామూలుగా చైత్ర మాసంలో ఉగాదితో వస్తుంది కాబట్టి అప్పుడు వసంత ఋతువులో చెట్టు చిగురించడము, లేకపోతే మామూలుగా మామిడి పింద ఇట్లాంటివి అప్పుడు రావడము, తర్వాత గ్రీష్మ ఋతువులో బాణుడి ప్రతాపం అది తెలుస్తాం. ఇప్పుడు వచ్చేది వర్ష ఋతువు కాబట్టి ఇక్కడ నుంచి మనకు పండగలు స్టార్ట్ అవుతుంటాయి. అందుకే ఆషాఢ మాసం కాస్త తమో గుణానికి సంబంధించినట్టు ఉంటుంది. అంటే ఊళ్ళలో గ్రామ దేవతలను వాళ్ళని తృప్తిపరచడానికి గ్రామ దేవతలను వాళ్ళ పద్ధతిలో బోనాలలో తీపితనం ఉంటుంది, కొన్ని దేవతలకు మదమాంస అట్లాంటివి ఉంటుంది. అట్లా అంతా ఆషాఢ మాసం అంతా కాస్త ఏది తమో గుణంగానే కూడుకొని ఉంటుంది. కానీ శ్రావణ మాసం వచ్చేసరికి పూర్తిగా సాత్వికం అయిపోతుంది. శ్రావణ సోమవారం, శ్రావణ శనివారం, శ్రావణ శుక్రవారం, ఇట్లా మనం ఆ వారంతోనే మనం ఆ నెలంతా గడుపుతుంటాం. కాబట్టి దీన్ని సాత్విక మాసమే అంటాం. ఎందుకంటే వర్షాలు పడ్డాయి, ఎక్కడికక్కడ వాతావరణం అంతా భూతాపం అంతా తీరిపోయింది, చల్లబడుతుంది. కాబట్టి అప్పుడు హ్యాపీగా మన మనస్సు కూడా కాస్త కుదుట పడుతుంది. కాబట్టి ఎండలో ఉన్న వాటికి మామూలుగా నీడకొచ్చి ఉన్న వాటికి తేడా ఉంటుంది కదా, అలాగే జరుగుతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా ప్రత్యేకతనే, విశేషతం. ఇంకోటి ఏంటంటే పెద్దలు ఏం చెప్తారంటే, శయనేకాశికి శ్రీ మహావిష్ణువు లోకరక్షణ కోసం పరాశక్తి గురించి తపస్సు చేస్తారని పెద్దలు చెప్తారు. 4 నెలలు శయనేకాశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాశి నుంచి కార్తీక శుద్ధ ఏకాశి వరకు అతను నిద్రపోతాడు. మధ్యలో మళ్ళీ ఒక 2 భాద్రపద మాసంలో మన పక్క మలుపుదారు తిరగడం అంటారు. అది అప్పటికి ఇది కార్తీక మాసంలో వచ్చేది ఉద్దాయన ఏకాశిలో ఇస్తారు. ఈ సృష్టి స్థితి లయ కారకులు వాళ్ళు 3 పోటుపోళ్ళు ఉన్నా కానీ ఆయన చేసే పని ఉంటుంది కదా, ఇన్ఛార్జ్ తీసుకుంటారట. గురు పూర్ణిమ మనం జరుపుకోవడం కూడా అదే. తొలి ఏకాదశి నుంచి వచ్చిన 4వ రోజు గురు పూర్ణిమ వస్తుంది కదా, అప్పుడు మన బృహస్పతి
దేవగురు బృహస్పతి ఆ 4 రోజులు విష్ణువు చేసే పనులు చేస్తాడు. అంటే ఆయన రక్షించాలి కదా వ్యూహం. ఆ రకంగా ఈ శ్రావణ మాసంలో శివుడు చేస్తాడు అంటారు, ఇన్ఛార్జ్ మంత్రులాగా. కాబట్టి ఆ దాని వైశిష్ట్యంతోనే అట్లా జరుగుతుంటదమ్మా. పండగలకు కూడా మనకు ఒక్కొక్క ఋషులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత పెట్టారు. కొన్ని ఉగాది రోజు మనం ఎందుకు తింటాము అంటే అది తెలుసు, అందరు చెప్తారు ఉగాది పచ్చడి అంటే రాబో కాలం మారుతుంది కాబట్టి అట్లా వచ్చేది. మళ్ళీ ప్రతి దాంట్లో సైంటిఫిక్ గా ఉంది పండగల అసలు వెనకాల. సైన్స్ అనేది మన వేదాల నుంచి వచ్చిందే మన సైన్స్. వీళ్ళు ఒప్పుకోకపోయినప్పటికీ కూడా దీనికి మూల కారణం ఉంది. మన వాళ్ళు 1000 సంవత్సరాల క్రితమే సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు, చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడు, ఎన్ని వేల కిలోమీటర్లు ఉన్నాడు, కాంతి సంవత్సరాలని వాళ్ళే చెప్పారు. తర్వాతనే వీళ్ళు మైక్రోస్కోప్ బయోస్కోప్ అని పెట్టి చూస్తున్నారు తప్ప వాళ్ళు దివ్య దృష్టితో చూశారు మునులు. మన వేదాలు కానీ ఈ ఇతిహాసాలు ఇవన్నీ ఇట్లా వచ్చినాయంటే వాళ్ళకు విని వాళ్ళు మనసుతోని రాసినయే మనకు వేద రూపకంగా. మానవులంతా తెలివి ఎక్కువ ఉంది కాబట్టి ఏదైనా ప్రూఫ్ తో చూపిస్తే నమ్ముతారు. సైంటిఫిక్ గా అంటే అది ప్రూఫ్ కనిపిస్తుంది. శాస్త్రాలకి ప్రూఫ్స్ ఆధారాలు చూపించలేం కాబట్టి కొన్ని సార్లు నమ్మటం కొంచెం 100% కరెక్ట్. కాకపోతే మొదటి బేస్ ఇదే, కానీ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఇది మాది H2O అంటే నీరు అంటారు, కానీ అక్కడ నీరు ఉంది. ఆ నీరులో ఉన్నదానికి ఎట్లా వచ్చిందంటే మనం మామూలుగా H2O అంటే నీరు రాదు కదా, అక్కడ ఆల్రెడీ కెమికల్ రియాక్షన్స్ మనం చూపించలేము కదా. ఇప్పుడు బ్రహ్మ సృష్టి చేసేటప్పుడు విష్ణుమూర్తి తప్పచెప్పాక అంటే దేవ మనుష్య స్థావర జంగమ తిరియక అనే ఒక జాతుల్లాగా వచ్చాయి. మొట్టమొదట ఈ సృష్టి అంతా కుదరలేదు. ఒకసారి సృష్టిస్తే పశువులు వచ్చాయి, ఒకసారి సృష్టిస్తే పక్షాదులు వచ్చాయి, ఒకసారి చెట్లు, ఆఖరికి వచ్చింది మనుషులు. అంటే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. 84 లక్షల జీవులలో మానవ జన్మ అనేది అత్యంత శ్రేష్టమైంది. ఎందుకంటే అదృష్టంగా భావిస్తారు, కానీ చాలా మంది దురదృష్టంగా భావిస్తారు. కాదు, దీన్ని వాళ్ళు గత జన్మలు మనం వచ్చేటప్పుడు తల్లి కడుపులోకి వచ్చేటప్పుడే కర్మలనే ల్యాప్టాప్ని భుజాన్ని వేసుకొని వస్తాం. మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎట్లా అయితే మనకు సంబంధించిన ప్రోగ్రామ్ సంబంధించి తీసుకుంటామో అలా కర్మలని చేసుకొని వస్తాము. వాటన్నిటినీ ఇక్కడే కడుక్కొని కొత్త కర్మలు ఏం చేయకుండా మామూలు సత్కర్మలు చేస్తే నెక్స్ట్ వచ్చేది బాగుంటుంది. మళ్ళీ దుష్కర్మలు చేసిర్రు అనుకోండి, 3 రకాల గుణాలు ఉంటాయి, సత్వ రజస్తమో గుణాలని ఎప్పుడు మనల్ని వెంటాడుతాయి ప్రతి క్షణం. అంటే 24 గంటల్లో ఆయా కాలాల్లో ఆయా ఇది ఉంటాయి. మనం ఆ గుణం యాక్టివేట్ అయినప్పుడు మనం అట్లా ప్రవర్తిస్తుంటాం అంతే తప్ప మనుష్యులు మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్ష యోగం అంటుంది శాస్త్రం. మనస్సే బంధాలను పెంచుకోవడానికైనా మోక్ష సాధనకైనా కారణం. బుద్ధి ఎలా పడితే అలా చేస్తాం, బుద్ధి అనుసారే కర్మ. ఇవి ఈ రకంగా వచ్చేది. కాబట్టి జంతువులకు లేవు. తన తల్లి పోషించే మట్టుకే తల్లి అనుకుంటుంది. దాని నుంచి విడిపోయిన తర్వాత అది వేరు ఇది వేరు అంటారు. కానీ మనుషులకు అట్లా కాదు కదా. మనం తల్లి వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, జ్ఞానం ఉంది, మాట ఇచ్చాడు భగవంతుడు, అన్నిటికంటే ఎక్కువ మాట ఇచ్చాడు. మీకు ఇంకొకటి అడుగుతానమ్మా, మన శరీరంలో ఉన్న అన్ని పార్ట్లోకెళ్ళ ఒక పార్ట్ ఉంటుంది, ఏంటి చెప్తారా? అంటే ఏ రకంగా? మన శరీరంలో బయట కనిపించే పార్ట్స్తో పాటు లోపల అవయవాల్లో కూడా కనిపించేది ఒక పార్ట్ ఉన్నది. దాని వల్లనే మనము ఏదైనా చేయగలుగుతాం. ఏదో చెప్తారా? నాలుక. నోరు మంచిదైతే ఊరు మంచిది. దీంతోనే ఇదే రుచికి మూలము, ఇదే మాటకు మూలము, ఇదే మంచికి చెడు అన్నిటికీ. కాబట్టి దీన్ని కొంత అదుపులో పెట్టుకుంటే నరం లేని నాలుక ఎట్టనగలుగుతుంది. దానికి ఏమంటారు? కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనైన కలహం నాస్తి జాగ్రత్త భయం అంటది నీతి శాస్త్రం. కృషి చేస్తే మనకు దుర్భిక్ష ఉండదు, కలిసి వస్తుంది. ఏ పని చేసినా మనకు దానికి ఫలితం వస్తుంది. జపతో నాస్తి పాతకం, జపం చేస్తే పాతకం పోతుంది. కొన్ని కర్మాలను దేవుడు కూడా ఇది లేని జపం, నామ జపానికి దేవుడి రూపానికంటే నామానికి ఎక్కువ ఇది. అందుకే ఆంజనేయుడు రాముని కంటే ఎక్కువ రామనామాన్ని కొలిచాడు కాబట్టి ఆయన అంత బలవంతుడయ్యాడు. మౌనేన కలహం నాస్తి. మనం ఎక్కడ మౌనంగా ఉన్నామనుకోండి కలహమే రాదు అసలు. నాస్తి జాగ్రత్త భయం అంటారు. అంటే పరిస్థితులను బట్టి మనం బ్యాలెన్సింగ్ చేసుకోవాలేమో. అంటే కొన్నిసార్లు మౌనంగా మాట్లాడాల్సిన పరిస్థితుల్లో మౌనంగా ఉన్న ప్రమాదమే కాదంటారా? అది అతి మౌనం కూడా పనికిరాదు. కానీ అక్కడ దానికి అవసరమైనంత మట్టుకే. ఎవరు తిట్టారు, థ్యాంక్ యూ అంతే. అంటే మనం పాజిటివ్ గానే తీసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారు అంటే నామము జపము ఇవన్నీ కూడా శ్రేష్టము, అంటే మన కర్మల్ని తగ్గించుకునే ప్రాసెస్. మరి వ్రతాలు, హోమాలు ఇవన్నీ? వ్రతము అంటే నియమ నిష్టానుసారంగా చేసేది. మనకు 3 రకాల కర్మలు ఉంటాయి.
నిత్య నైమిత్తిక కామ్య కర్మలు ఉంటాయి. ఆ. నిత్య కర్మలు అంటే మనం రోజువారీ చేసేటి, ఇంట్లో లేచి స్నానం చేయడము, ఇంట్లో దేవుడు ఉంటే పూజ చేసుకోవడము, నైవేద్యాలు పెట్టుకోవడము, అవన్నీ నిత్యం చేసుకుని. నైమిత్తిక కర్మలు అంటే ఆయా కాలానుసారంగా పంచాంగము దానికి కాలానుసారంగా చేసేటి అవి ఉంటాయి. కామ్య కర్మలు అంటే ఈ పని చేస్తే నాకు ఈ ఫలితం రావాలని చేసేది కామ్య కర్మ అంటారు, కోరికతోని. కామ్య కర్మ తొందరగా వస్తుంది, మళ్ళీ తొందరగా పోతుంది. అవునండి, తొందరగా ఫలితం వస్తుంది. చెడు ఫలితం అంటే చెడు తొందరగా వస్తుంది, మంచి ఫలితం అయితే మంచిగానే వస్తుంది. కామ్య కర్మలను కాస్త తగ్గించుకుంటే ఇది. అయితే ఈ వ్రతాలు మీరేమన్నారు, వ్రతాలు మామూలుగా మనం యజ్ఞయాగాలు చేయలేము. కృతయుగంలో అంతా ఎవరి పని వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళకు దేవుడు లేడు, దైవం మామూలుగా ఉన్నారు. త్రేతాయుగంకి వచ్చేవరకు యజ్ఞయాగాదులు, హోమాదులు. ద్వాపర యుగంలో అన్ని రకాలుగా చేశారు పూజలు. కానీ ఇప్పుడు కలియుగంలో ఏం లేదు, భజన, దేవుడి నామస్మరణ చేసుకుంటే చాలు. ఇవన్నీ అవసరం లేదంటారా? అంటే చెయ్యాలి, కానీ దానికి చెప్తున్నాను ఏంటంటే మామూలుగా నామస్మరణే ధన్యోపాయం అని అంటారు. మనం కానీ అంటే ఈ భౌతికంగా పెద్దగా ఉపయోగం లేనప్పటికీ ఈ భౌతిక విషయంలో అంటే ఒక విగ్రహ రూపంలో, ఒక కలశ రూపంలో ఏదో ఒక విధంగా మనం స్వహస్తాలతో చేస్తున్న విధానానికే మనం మనసు పెట్టగలుగుతున్నాం. అది ఎంతవరకు ఫలితం ఉంటుందంటారు అసలు? మీ సంకల్పానుసారంగా బట్టి ఉంటుంది. దానికి మీ సంకల్పంలో నాకు పలానా ఇది తీరాలే. ఇప్పుడు మీరు వ్రతం అని అడిగారు కదా, వ్రతంకు నియమ నిష్టానుసారంగా చేసుకొని మనము కొన్ని రకాలుగా చూస్తుంటాము. ఏంటంటే ఒక దీక్ష తీసుకోవాలనుకోండి, మనకు 41 రోజు దీక్ష ఎందుకు పెట్టారంటే మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా ఒక నియమం ఉంది. ఏ మందైనా వాడితే 41 రోజుల తర్వాత దాని గుణం వస్తుందంట. అంటే పనిచేయడం. ఇప్పుడంటే అలోపతికి కానీ అప్పుడు అంతా ఆయుర్వేదమే కదా, చెట్ల మందులే కాబట్టి అట్లా చేసేవాళ్ళు. కాబట్టి 41 రోజు ఎందుకు చేశారంటే ఫస్ట్ మనము ఏదైనా వ్రతము ఏదైనా చేయాలంటే మనస్సును, బుద్ధిని, చిత్తాన్ని, ఈ మూడింటిని దగ్గర పెట్టుకోవాలి. మనస్సుతోని చేసుకోవడం, త్రికరణ శుద్ధి, మనస వాచ కర్మన చేయాలి. అయితే మనం వ్రతం చేయడానికి ముందు మాకు కూడా మేము కొంతమంది చూసిన దానిలో ఆంజనేయ స్వామి దీక్షను, అయ్యప్ప దీక్షను తీసుకుంటారంటే వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి 12 వరకు అదే రోజు ఉంటుంది అనుకొని వాళ్ళు ఆయా ఎప్పుడైతే దీక్షకు ముందు చేయాల్సిన కర్మలు ఏమైతే ఉంటాయో తినడము, తాగడం అట్లాంటివి చేస్తుంటారు. తెల్లవారి 12 అయితే మళ్ళీ మనం వెళ్ళిపోతామని. కానీ అది 4 గంటలకు లేవలేడు. ఎందుకంటే యోగ శాస్త్రంలో కూడా ఒక నియమం ఉంది. మనం తిన్న ఆహారం కనుక తామసమైంది అంటే మాంసం అట్లాంటివి తింటుంటే అది మన శరీరంలో 72 గంటలు ఉంటుంది. మన పేగులలో స్నేక్ డ్యాన్స్ చేసుకుంటూ తిరుగుతుంటుంది అట పేయంతా. ఆ ఒళ్ళంతా తిరుగుతూ స్నేక్ డ్యాన్స్ చేసుకుని 72 గంటల తర్వాత బయటకు వెళ్ళిపోద్దట. మీరు రేపు 4 గంటలకి వ్రతం చేయాలనుకున్న వాళ్ళు ఈరోజు రాత్రి 12 గంటల వరకు ఏదో చేయాల్సింది చేస్తే మీరు లేవలేరు. దాని మనస్సు మీద పడుతుంది, బుద్ధి పుట్టదు, లేవలేము, తామస గుణం వస్తుంది. సత్వగుణం ఉన్నప్పుడు అన్నీ ఇదవుతాయి. మనకు సూర్యోదయం అయినప్పుడు సత్వగుణంలా ఉన్నప్పుడు చూడండి, పువ్వులు విచ్చుకుంటాయి, పశుపక్షాదులు ఉంటాయి, ప్రకృతి అంతా అప్పుడు మేల్కుంటుంది. రాత్రి అవుతుందంటే మళ్ళీ ఎక్కడికో పడుకుంటుంది కదా, తామస గుణం లాగా. ఇది కూడా అంతే అమ్మ, మన గుణాన్ని బట్టి మనం చేసుకుంటాం. అయితే వ్రతం అనే దానికి నియమ నిష్టలు చాలా ముఖ్యం, కంపల్సరీ పాటించాలి. ఎటువంటి నియమాలు పాటించాలి? ఇప్పుడు మీరు ఉదాహరణకు ఒక వ్రతాన్ని చేయాలనుకున్నప్పుడు రేపు నేను ఈ వ్రతం చేసుకుంటానని మీరు ఒక రోజు ముందు నుంచే సాత్వికమైన బుద్ధితో నుండి దానికి సంబంధించిన ఆహారం తీసుకొని మన మనసును కాస్త అదుపులో పెట్టుకొని కాస్త మన చేసే పనులలో మనం అందరం ఉద్యోగస్తులము, దేశం మారింది, కాలం మారింది, మనుషులం మారినాం. ఒకప్పటి పూర్వ ఇది లేదు కాబట్టి ఉద్యోగరీత్యా ఇది. కాకపోతే చేసే ముందు మనం ఏం చేయాలంటే ముందు మనం బ్రాహ్మీ ముహూర్తము అంటే 4 నుండి సుమారు సూర్యోదయానికి 2.5 గంటల ముందంట అంటారు కొంతమంది. 4 గంటలకు లేచి మనము మామూలుగా ఏం చేయడం అని అంటే స్నానాలు, మన హబిచువల్ యాక్షన్స్ అన్ని తీసుకొని స్నాన సంధ్యాలు తీసుకొని ఇల్లు తుడుచుకోవడము, ఆ వ్రతానికి సంబంధించిన ఆ దేవతకు సంబంధించిన వస్తువులు, పూజా సామాగ్రి సమకూర్చుకోవడం, ఒక రోజు ముందు సమకూర్చుకోవడము, వాటిని అన్ని చేసి శక్త్యానుసారంగా చేస్తారు. చేయడంలో తప్పులేదు. ఉదాహరణకు ఏదైనా వ్రతం చేయాలనుకున్నాను, ఇప్పుడు మనకు శ్రావణ మాసంలో రేపు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది. మేము ఇన్నింత బట్టి చేస్తామని ఉన్న వాళ్ళ ఆస్తిని బట్టి ఉన్నవాళ్ళు చేస్తారు, లేని వాళ్ళు వాళ్ళ తాహతుకు బట్టి చేస్తుంటారు. దానికి మేము ఇంత చేశామనవద్దు. ఫస్ట్ ఒకటి అహంకారం, మమకారం రెండు ఉండద్దు. వ్రతం చేసే నేనే చేస్తున్నా, మేమే చేస్తున్నాం అనే భావన ఉండద్దు.
అమ్మవారు చేపిస్తుండ్రు, అంతే. స్వామివారు చేపిస్తుండ్రు, సత్యనారాయణ వ్రతం ఆయన చేయించుకుంటున్నాడు. మన ఆ. బాధలు తీర్చడానికి కదా ఈ రకంగా చెప్పుకొని చేయాలి. ఉమ్. అహంకార మహాకారాలు నిజంగా అది ఉండకూడదు. వాస్తవం. వాళ్ళు చేపించిందే మనం ఎంత అనుకున్నా చేయలేము చేయలేము. చేయలేము. లోపల ఉండి చేయించేవాడు ఆ, వేరే ఉంటాడు. జీవుడికి ప్రోత్సహించే పరమాత్మ 3 రకాల శరీరాలు ఉన్నాయి మనకు. ఆ అండి. ఇదంతా స్థూల శరీరం, మామూలుగా బుద్ధి, మనస్సు, సూక్ష్మ శరీరం. Hmm. లోపల ఉన్న జీవాత్మ మామూలుగా ఇంకా ఓకే ఓకే. కారణ శరీరం లాగా. ఆహాహా. అయితే మనకు మనస్సు అనే భర్తకు బుద్ధి అనే భార్య దొరికితే ఆ కుటుంబం బాగుంటుందని Balancing. చెప్తారు. ఓ. అది. ఆహాహా. కాబట్టి చేయడానికి నేనే చేస్తున్నా అన్నదానికి ఉమ్. మేము చేస్తున్నాం అనడానికి తేడా ఉంటుంది. మనం చేస్తున్నామంటే ఉమ్. దోషం ఉండదు. ఎప్పుడైనా దోషం వచ్చినా కానీ అమ్మవారు చూసుకుంటారు. ఇంకా అది మనకు వర్తించదు. మనకు వర్తించదు. ఫలితము మనము అంటే మనం ఆశించదు. ఆశించదు. అమ్మ నేను చేస్తున్నా సరే. ఇప్పుడు మీకు నేను ఇప్పుడు నడుస్తున్న దానిలో ఒక 500 రూపాయలు నేను మీకు ఇచ్చానండి. ఆ అండి. దానిలో 100 రూపాయలు ఉంది, చలామణిలో 100 రూపాయలు ఉంది, ఉమ్. రూపాయి బిళ్ళ ఉంది, ఉమ్. తర్వాత 2 రూపాయలు ఉంది, 200 నోటు కూడా ఉంది, 100 నోటు 200 నోటు కూడా ఉంది, ఆ 500 నోట్లు. అట్లాంటప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాక ఆయనకు తెలియాలా మనకి ఇవ్వాల్సింది ఏదో, అంతే కదా. ఆ ఫలితం అదే దక్కుతుందమ్మా. అంతే అంతే. అంటే నువ్వు ఎంత భక్తి శ్రద్ధలతో అక్కడ చేయాల్సింది చేస్తున్నావు అనేది అది ముఖ్యం. భక్తి త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలు ఏమి లేదండి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రచతి అని చెప్పి భగవద్గీతలో చెప్పాడు శ్రీకృష్ణుడు. ఎప్పుడో చెప్పాడు ఏంటి, భక్తి చేత పత్రమైన పుష్పమైన ఫలమైన తోయం. తోయం అంటే నీళ్లు. సంస్కృతంలో తోయని నీళ్ళు అంటారు కదా. నీళ్ళు అర్పించినా చాలు. శివుడు చూడండి, ఒక లింగం దగ్గరికి పోయి మనము ఓం నమ శివాయ ఒక ముంతే చెంబెడు నీళ్లు పోసామనుకోండి, ఆయన తృప్తి పడతాడు. నేనే పోస్తున్నా చెంబెడు అంటే ఆయనకు ఉండదు, ఇంకా అహంకారం పోలేదు అని. ఆ రకంగా అహంకారం మమకారాలు విడిచి వ్రతం చేయాలనుకుంటే ఏ దేవుణ్ణి చేసినా ఆ దేవునికి సంబంధించిన ముఖ్యంగా చెప్పాను కదా నిత్య నైమిత్య కర్మలు, ఆ రకంగా ఏ దేవుని చేసినా కానీ శ్రవణము ధ్యానం మన్నం అన్నట్టుగా స్వామివారి గురించి ఆలోచించడం, అమ్మవారి గురించి ఆలోచించడం, అట్లా చేస్తే తప్పకుండా నెరవేరుతాయి కోరికలు. కలియుగంలో అత్యంత అంటే మనము యజ్ఞయాగాదులు హోమాలు చేయలేము. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులలో మీరైనా మేమైనా యజ్ఞయాగాలు హోమాలు చేయలేము. కానీ వ్రతం అనేది ఒక్కరోజు పని కాబట్టి ఆ టైంకు భక్తి శ్రద్ధల చేత త్రికరణ శుద్ధి మనసా వాచ కర్మన చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి. కలియుగంలో ఇచ్చింది అదే మనుషులకు. కానీ దాన్నే కొంతమంది యూజ్ చేసుకోలేకపోతున్నారు. కానీ కొంతమంది చెడు మార్గంగా యూజ్ చేసుకుంటున్నారు, కొంతమంది సన్మార్గంగా యూజ్ చేసుకుంటున్నారు, ఇంకా కొంతమంది లోక కళ్యాణం కోసం మాత్రం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ వల్ల ఆ లోక కళ్యాణం కోసం చేసే వాళ్ళ వల్లనే ఇటు సొంతంగా చెడు చేసే వాళ్ళైనా మామూలుగా చేసే వాళ్ళకైనా ఇదుతుంది. మీరు అంత దూరంలో ఉన్న మనం ఇక్కడ నుండి రిమోట్తోని అంత దూరంలో ఉన్న టీవీని ఆపరేట్ చేస్తున్నామంటే దానికి దీనికి లింక్ ఉంటుంది కదా. అలాగే ఎక్కడో హిమాలయాల్లో ఉన్న యోగులు ముళ్ళు మన ఇవాళ కాపాడుతున్నారంటే నమ్మొచ్చు అంటారా ఇవన్నీ? తప్పకుండా నిర్మోహమాటంగా నమ్మాలమ్మా. ఎందుకంటే దానితోనే నడుస్తుంది. ఏదైనా నమ్మకం మీదనమ్మా. జీవితమే నమ్మకం మీద. కుటుంబ వ్యవస్థ అయినా మన మనుషులమైనా ఉద్యోగమైనా నమ్మకమైన ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఈ పాటికి కూడా ఈ రోజు కూడా ఋషులు యోగులు బ్రాహ్మీ ముహూర్తంలో వాళ్ళు చేస్తున్న తపశ్శక్తి వల్లనే మనం మేల్కుంటున్నాము, చూస్తున్నాము. చూడండి, కరోనా తర్వాత మనుషులందరికీ వచ్చింది. మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఎప్పుడో 80 ఏళ్ళ కింద 100 ఏళ్ళ కింద వచ్చింది ఇట్లా గత్తరాన అనే వాళ్ళు అట్లా వచ్చి లక్షల మంది చనిపోయారు. ఇప్పుడు కూడా పోయారు. కానీ ఈరోజు మనం రాత్రికి పనులని చేసుకొని రాత్రికి పడుకుంటే తెల్లవారు సూర్యుని చూస్తామో చూడలేమో అనే పరిస్థితులు ఉన్నాం. అంటే అభద్రతగా ఉన్నాం మనం. వాస్తవంగా నాకేంటి నేను చేస్తున్నా కదా అన్నట్లు లేవు, అభద్రత భావంగా ఉన్నాం. మీరైనా నేనైనా ఈ రోజు లేచామా ఒక్కసారి ఆ విశ్వానికి ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పుకుంటే ఆహా మీ వల్ల దేవుడా నీ వల్ల లేచాను, ఆ పని చేయించు అంతే. అంటే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఇంతకు ముందు కాలంలో పెద్దవాళ్ళ అంటే మా అమ్మమ్మలు తాతయ్యలు ఇలా తీసుకుంటే ప్రతి కదలికలో నామస్మరణ రామ కృష్ణ ఏదో ఒక పేరు. ఎందుకని అంటే అట్లా భగవంతుని వాళ్ళది మమేకం అయిపోయారు దేవుడితో. మమేకం రామ 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 అంటే ఆయన రాముడు ఆయన అన్నట్టుగా మమేకం. శివ ఏ దేవుడిని తీసుకున్నా గానీ వాళ్ళకు ఆ దేవుడితోనే అటాచ్మెంట్ పెరిగింది అన్నట్టు. డిఅటాచ్మెంట్ పెరిగినప్పుడే మనం వేరైతాం. ఏదైనా అటాచ్మెంట్ వచ్చినప్పుడే. ఓకే ఓకే. ఇప్పుడు మాసాల విషయానికి వద్దాం. మాసాల్లోకెల్లా కొన్ని మాసాలు చాలా ప్రత్యేకమైన మాసాలు. అందులో విశేషంగా మనకి ఇప్పుడు చాతుర్మాస దీక్షలు ప్రారంభము, ఇక్కడ శ్రావణ మాసం నుంచి కూడా మన కార్తీక మాసం వరకు మొత్తం దైవతారాధనకి సంబంధించి విశేషమైన మాసాలు. మరి ఇప్పుడు శ్రావణ మాసంలోకి ఎంటర్ అవబోతున్నాం ఇంకొన్ని రోజుల్లో. ఏంటి అసలు శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటి? మీకు ముందే చెప్పాను,
చైత్ర వైశాఖ మాసంలో అవును. ఒక రకంగా ఉంటాము, ఆషాఢ మాసంలో తిన్నది ఒక రకంగా ఉంటుంది, శ్రావణం వచ్చేసరికి వర్షాలు ఎక్కడిక్కడ పడతాయి, రైతులు కూడా మంచిగా సంతృప్తిగా వర్షాలు పడేసరికి ఉంటారు. వాళ్ళ వాళ్ళ పనిలో ఉంటారు. ఇదంతా సాత్వికమైన మాసం. ఓకే. అంటే కాలము వర్ష ఋతువు వెళ్ళిపోవడానికి కారణం అవుతుంది కాబట్టి యథావిధిగా ఉంటూ మనకి ఏమవుతుందంటే సాత్వికానికి సంబంధించిన మాసం కాబట్టి దీన్ని శ్రావణ మాసంగానే చెప్పుకుంటాము. అయితే దీనిలో ఎక్కువ మట్టుకు మనకు పండగలు ఇక్కడ నుంచి వస్తుంటాయి, మొదలవుతుంటాయి. ఇప్పుడు మన ఏకాదశితోని ఒక తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, ఏకాదశితోని పండుగలు ఎచ్చుతాయి, ఉగాదితోని ఉడుగుతాయి, అంటే అయిపోతాయి అని అంటారు అన్నట్టు. ఇది మా మాండలికంలో అది ఎక్కడైనా, అది ఎవరే ప్రాంతంలో ఉగాది నాటికి అయిపోతుంటాయి. అప్పటి నుంచి మళ్ళీ మనకు పండుగలు ఉండవు. తొలి ఏకాదశినే మనం ఎట్లా తెచ్చుకుంటామంటే ఆ ఏకాదశి కూడా ఒక ప్రత్యేకంగా ఈ రోజు తొలి ఏకాదశి అని ఎలాంటి వాళ్ళు నమ్మలేని వాళ్ళు కూడా ఆ రోజు మంచి ప్రశాంతంగా చేసుకుంటారు. శ్రావణ మాసంలో ఏంటంటే వర్షాలు పుష్కలంగా పడి ప్రకృతి అంతా పులకరించుతుంది. ప్రకృతి మాత మనకు భగవద్గీతలో 14వ అధ్యాయం 4వ శ్లోకంలో చెప్తాడు ఏమనంటే, సమస్త చరాచర జగత్తుకు ప్రకృతి తల్లి అయితే నేను తండ్రి వంటి వాడిని అని చెప్తాడు. ఇప్పుడు మనకు ఇంట్లో అమ్మ మంచిగా వంట చేసి పెట్టి ప్రశాంతంగా ఉందంటే మనకు అన్ని బాగుంటాయి కదా. ఆమెనే కాస్త చిందర వందరగా చేసో లేకపోతే చికాగ్గా ఉంటే మనకి ఇంట్లో ప్రశాంతంగా. ఇక్కడ కూడా ప్రకృతి మాత కాస్త వర్షాలు పడి ఎక్కడికక్కడ ఇదవ్వడం, చెట్లు చిగిరించడం, పచ్చబడడం, ఎటు చూసిన ఆహ్లాదం కనపడము, అది జరుగుతుంది. కాబట్టి శ్రావణం నుంచి వచ్చేది భాద్రపద మాసం. భాద్రపద మాసం అంటే మళ్ళీ కాస్త అక్కడ మారుతుంది. ఇది మొత్తం శ్రావణంలో సాత్వికమైన, భాద్రపదంకి వచ్చేసరికి కాస్త అక్కడ రజగుణాలు తమ గుణాలు కూడా వస్తుంటాయి. ఎందుకంటే గణపతి వినాయక చవితి చేస్తాం, వినాయక చవితి నవరాత్రులు చేయడము, ఆడిపాడము, మామూలుగా మైకు సెట్టు హడావుడి, ఆ తర్వాత నిమజ్జనం రోజు చేయని కూడా చేస్తూ ఉండడం, అది తామసం వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేది మళ్ళీ ఆశ్వేజ మాసంలో అమ్మవారిది వస్తుంటది. ఇక్కడ చూడండి, మొదట విష్ణుమూర్తిది వచ్చింది ఏకాదశి, వాళ్ళ మేనల్లుడు అంటారు పురాణాల ప్రకారం. ఎవల కుటుంబం అయినా మన వినాయకుని మేనల్లుడు అంటారు. కాబట్టి ఆయన పండుగతో మొదలవుతాయి. తర్వాత వాళ్ళ అమ్మగారిది అవుతుంది. ఇది ఆశ్వేజ మాసంలో అమ్మవారి నవరాత్రులు, అప్పుడు మంచి ఉంటుంది. అప్పుడు కూడా తామస ఇది ఉంటుంది, కానీ అక్కడ తామస గుణం ఉన్నప్పటికీ కూడా అమ్మవారు 9 రోజులు 9 రూపాలలో ఉంటది కాబట్టి ప్రకృతిని కాపాడుతుంది. రాక్షసులు అప్పుడేదో రాక్షసులను వాణ్ణి చంపేది, శుంభుని చంపేది, మహిషాసుని చంపింది అని అంటారు. ఆ టైంకి వచ్చింది, కానీ అమ్మవారు ప్రకృతిని కాపాడడానికి 9 రోజులు 9 రకాలుగా ఆమె చేస్తున్నప్పటికీ కూడా ప్రకృతి బ్యాలెన్సింగ్ చేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేది కార్తీక మాసం. ఇది వాళ్ళ బావగారిదే శివుడు, మొత్తం శివారాధన అంత శివుడితోనే. కార్తీక మాసము, కార్తీక ఉపవాసాలు, దీక్షలు అప్పుడే దీక్షలు స్టార్ట్ అవుతాయి. తర్వాత వచ్చేది మార్గశిర మాసం. మీకు ఇంకోటి భౌతికతలు ఇంకోటి కూడా చెప్పాడు, మాసాన మార్గశీర్షం అంటాడు. అన్ని మాసాలకెల్లా మార్గశిర మాసం నేనే అంటాడు విభూతి యోగంలో. ఎందుకని ఆ మాసానికి ఆ మాసంలో ఎందుకు వచ్చింది అంటే అప్పుడు పూర్తి చలి ఉంటుంది, శరీరం సహకరించడానికి ఇచ్చేది, దుప్పటి నిండా కప్పుకొని పండుకోవాల్సి వస్తుంది. మీరు చూడండి వైష్ణవాలయాలలో మామూలుగా ధనుర్మాసం అనే ఒకటి స్టార్ట్ అవుతుంది, నెల రోజులు తిరుప్పావై ప్రవచనం. గోదాదేవి మీరు నమ్ముతారా, కలియుగంలో ఆమె మానవ రూపకంగా జన్మించి ఇక్కడ అయోనిజని, ఆమె కూడా సీతాలాగా అయోనిజని, తులసి కానోద్భవం అంటారు. ఏంది అమ్మ తులసి వనంలో దొరికింది విష్ణుచిత్తులకు. ఆమె అలా మనిషి రూపంలో దొరికినప్పటికీ కూడా రంగనాయకుడిని వేడుకొని, ఆమె పుట్టిన ప్రదేశం వేరు, శ్రీరంగం వేరు, శ్రీవిల్లిపుత్తూరు వేరు. ఆమె పుట్టింది శ్రీవిల్లిపుత్తూరులో, శ్రీరంగంలో రంగనాయకుడు ఉన్నాడు, ఎక్కడో ఉన్నాయని ఆయనను కొలుచుకొని ఆయన లోపల అంతర్ధానమైంది. పెళ్లి ఆయనే చేసుకుంది. పెళ్లి చేసుకుని మీకు గోదా చరిత్ర తెలుస్తుంది. అప్పుడు మనం ఈ మార్గశిర మాసం ఎందుకంటే పూర్తి చలి, మంచు పడుతుంటది, వెన్నెల ఎక్కువ ఉంటుంది రాత్రి మాసాలలో, వెన్నెల చాలా అంటే చాలా ఉంటుంది, మంచు దుప్పటి కప్పు ఉంటుంది. కాబట్టి చూడండి అప్పుడు మనం లేవలేము, కానీ ఆ నియమ నిష్టలు ఏం చేస్తాయంటే మమ్మల్ని లేపుతాయి. ఎందుకంటే అరే మనకు ఈరోజు పాశనం చదువుకోవాలి, పాశనానుసంధానం చేయాలి, గోదాదేవి వ్రతం చేయాలి, ఇది ఉంది కదా అని చెప్పి ఆ రకంగా చేస్తాను. అందుకే అంత కష్టంతో ఉన్నప్పటికి కూడా దాన్ని మనము చేసాము కాబట్టి ఆయన ఎక్కడైనా ఒక రాయి శిల్పిగా మారడానికి, శిల్పి చేతిలో
శిలగా మారడానికి ఎన్ని ఉలి దెబ్బలు తింటుందమ్మా. నిజంగా, నిజంగా. అట్లాగే ఆ మాసంలో మనం ఎంత తన్నుకొని దుప్పటి కప్పుకొని తన్నుకొని పడుకుందామన్నా ఆ నిష్ఠ ఆ దీక్ష లేపుకుపోతుంది లేపుతుంది. కాబట్టి ఉమ్. అప్పుడు ప్రకృతి చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటుంది. ఆ, కృష్ణతత్వం అంతా ప్రేమ. అవును. ఇప్పుడు అన్ని రకాలుగా మనకు ఇది ఉంటుంది కాబట్టి మాసాన మార్గశీర్షం అని చెప్పి భౌతికతలు చెప్పాడు. ఓకే. విభూతి యోగం తను ఒక్కొక్కటి చెప్తాడు. కాలంలో గణితుకుని నేనే, ఫలానా గరుత్మంతు పక్షుల్లో గరుత్మంతు నేనే, విభూతి యోగం చెప్తుంటాడు. ఇవి ఓహో. ఆహాహా. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వద్దాం. శ్రావణ మాసం. అవును. ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో వచ్చే విశేషాలు ఒక 4-5 విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా మొదటనే మంగళగౌరి వ్రతాలని చెప్పి ఈ నోములు ఆచరిస్తూ ఉంటారు. ఏంటి అసలు ఈ మంగళగౌరి నోముల విషయానికి వస్తే, వివాహం కాని స్త్రీ వివాహానికి 1 సంవత్సరం ముందరే మొదలు పెట్టాలి, ఒక 5 సంవత్సరాల పాటు చేయాలి, ఇలా చెప్తూ ఉంటారు. అసలు ఎవరు చేయాల్సిన విధానం ఇదంతా కూడా? మంగళగౌరి వ్రతం అనేది ప్రాంతాల వారిగా కూడా ఉంది. ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతంలో చాలా అంటే చాలా చేస్తారు. వీళ్ళు ఫలానా వాళ్ళు చేయలేని కాదు. అంటే ఏ యదా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. నన్ను ఎవరెవరు ఎట్లా కొలిస్తే నేను అట్లట్లే వాళ్ళని అనుగ్రహిస్తా. అది అమ్మవారా, శివుడా, విష్ణు అని కాకుండా అక్కడ మంగళగౌరి అంటే మంగళం దానిలో శుభకరం అండి. అవును, అవును. ఒకటి గౌరీదేవి ఎవరు? పార్వతీ అమ్మవారు. ఇప్పుడు మనకు పురాణాలలో వచ్చిన ప్రతి కథలో శివుడు పార్వతి ద్వారా వచ్చినాయి. అమ్మవారు శివుడిని అడిగింది, లేకపోతే శివుడు అమ్మవారిని అడిగిండు, ఇలా ఈ రకంగానే చెప్తుంటారు. పురాణం వింటే మొదలయ్యేది వాళ్ళతోనే. వాళ్ళని ఆది దంపతులను కూడా అంటుంటారు. కాబట్టి ఈ మంగళగౌరి వ్రతం ఎందుకు చేయాలంటే, ఇప్పుడు జ్యోతిష శాస్త్రంలో కూడా ఆయా భావాలను బట్టి పెళ్ళి కొంతమందికి లేట్గా జరగడం, సంతానం లేట్గా జరగడము, లేకపోతే పెళ్లి తొందరగా కావడము, ఇట్లాంటివి ఉంటాయి కదా. వాళ్ళ కర్మలను బట్టి ఎవరైనా కొంత పెళ్ళి లేట్ అవుతున్నా, లేకపోతే ఇంకా కావాలంటే కానున్నప్పుడు మంగళగౌరి వ్రతం చేయండి అని చెప్పేవారు. ఆలస్యం అయితే. ఇప్పుడు అదేంటుంటారు, రుక్మిణి కళ్యాణం కూడా చేయమంటారు. రుక్మిణి కళ్యాణం చేస్తే కూడా తొందరగా అవుతుంది. దానికి జ్యోతిష శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ జ్యోతిష శాస్త్రానుసారంగా, జ్యోతిషం అంటే ఏదో కాదండి, 4 వేదాలు ఉన్నాయి కదా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణం. దానిలోనే వాటికి ఉపవేదాలు ఉన్నాయి. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, కల్పకము, జ్యోతిషం అనే 6 వేద అంగాలు ఉన్నాయి. ఆ వేదాంగాల్లో 6వదే జ్యోతిషం. దానిలో కూడా మనకు క్రియలు అంటే ఏ పని చేస్తే ఏది తొందరగా అవుతుంది, ఫలితం ఏది వస్తుంది అని చెప్పడానికి అట్లా చెప్పారు. ఈ మంగళగౌరి వ్రతాన్ని ఎందుకు అంటే, అమ్మాయి చేత ఎవరైతే ఇప్పుడు పెళ్ళైతేనేమో ముత్తైదు అంటారు, ఈమెను కన్య అంటారు. ఈమె కన్య ఈ సంకల్పంతో చేసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఆమె ముత్తైదువ మారుతుంది. ఆ మారిన తర్వాత ఆమె కోరిన కోరిక నెరవేరితే ఒక 5 సంవత్సరాలు చేయమంటారు. మంగళవారము, మంగళగౌరి వ్రతము, శనగలు పెట్టడము, శనగలు నానబెట్టి అమ్మవారికి ప్రసాదాలు ఏంటి తెలుసా అండి? ఆమెకి ఏమి లేదు, జస్ట్ బెల్లము, వడపప్పులాగా పెట్టినా తృప్తి పడుతుంది. లేదా బెల్లం నీరు. కాబట్టి ఈ శనగలను వాళ్ళు ఏం చేస్తారంటే దానం ఇస్తారు. ఇప్పుడు తమలపాకు కూడా మనకు శుభ సూచకమే. మనం పూజలలో వాడేది తమలపాకు, మామిడాకు, తమలపాకు ఆయా ప్రాంతాలను బట్టి వచ్చింది. కానీ తమలపాకులో పెట్టి ఇస్తారు, వాయినం ఇవ్వడము. దానివల్ల అయినా ఏదైతే పెళ్ళయిందో కొన్ని దోషాలు ఉంటాయి కదా భార్య భర్తల మధ్యన, నక్షత్ర దోషము, రాశి దోషము, లేకపోతే ఏదో గండల్లా ఉంటాయి కదా, అలాంటివన్నీ వెళ్ళి ఈమె దీర్ఘ సుమంగళిగా ఉండేటాని కోసము 5 సంవత్సరాలు చేయిస్తారు. చేయటం వల్ల దోషాలు పోతాయమ్మా, తప్పకుండా పోతాయి. దోష హరణకు ఖచ్చితంగా ఉన్నాయి పరిహారాలు. ప్రతి దానికి వేర్ దెర్ ఈజ్ ఏ యాక్షన్, దెర్ ఈజ్ ఏ రియాక్షన్. ఓకే, ఆ రకం కూడా ఉందమ్మా. ఆ 5 ఏళ్ళు చేయడం వల్ల అప్పటికి ఆమెకు సంతానం అవ్వచ్చు, మంచిగా ఇంట్లో కుటుంబ వ్యవస్థ సెట్ అయిపోతుంది. అంటే పెళ్ళైన తొలతలో ఒక సంవత్సరం దాకా ప్రతి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం అంటే బాగుంటుంది. తర్వాత కాస్త విరక్తి ఇదైపోయి కొంతమంది, అది వాళ్ళ కర్మను బట్టి ఉంటుంది. కానీ ఈ 5 సంవత్సరాలు ఆచరించేసరికి అమ్మవారి అనుగ్రహం ఆటోమేటిక్గా ఆమె వస్తుంది కదా, ఆ కుటుంబాన్ని కాపాడుతుంది. ఈమె నా భక్తురాలు అంటే, భక్తులు కావాలని కాపాడినంటే కాపాడుతుంది. ఎవరిని ఏ విధంగా కాపాడినా సృష్టి ధర్మం ఆమె చేస్తుంది. కానీ ఇప్పుడు తల్లి దగ్గరికి వెళ్తే చిన్న కొడుకు ఇష్టమో పెద్ద కొడుకు ఇష్టం అంటే తల్లికి 2 కొడుకులు ఇష్టం. వాడు పిలిచినా, అమ్మాని పిలిచినా పిలవకుండా అట్లా. ఇంకోటి ఏంటంటే, మీరు మంగళగౌరి వ్రతం అన్నారు కదా, అమ్మ చాలా సెంటిమెంట్ ఫీల్ వాస్తవంగా. అమ్మవారు ఇప్పుడు దేవుళ్ళ కంటే ఆడదేవుళ్ళలో అమ్మవారు చాలా సెంటిమెంట్. మన ఇంట్లో అయినా అమ్మని చూడండి, ఎంత తిట్టినా ఎంత చేసినా
సోదరులను అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలను, నాన్నను ఎవరిని తిట్టినా కానీ కొంత మట్టుకు తప్పు పట్టుకుంటారు. వీడు నన్ను అంటాడా, పెద్దవాడిని నేను నన్ను అంటాడా అని ఇంకోటి. అమ్మ దగ్గర ఈగో ఉండదు. నా కొడుకే కదా తిట్టిండు, మళ్ళీ అమ్మ అనగానే యథావిధికి చేస్తుంది. అంటే అమ్మని అమ్మని అంటాం. అమ్మ ప్రేమని దానికి వెళ్ళలేదు. అమ్మ అమ్మనే. అందుకే విష్ణుమూర్తి కూడా చూడండి, ఈ 4 నెలలు అమ్మ గురించి తపస్సు చేస్తాడు, ఆది పరాశక్తి గురించి. ఆయనకు కూడా రీజనరేట్ కావాలి. ఆయన కార్యం ఏంటిది? సృష్టిని రక్షించడం. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు పోర్టుపోలియోలు ఉన్నాయి కదా. బ్రహ్మదేవుడు క్రియేటర్, ఈయన రక్షిస్తున్నాడు. ఇంకొక అతను డిస్ట్రాయర్, ఆయన ఉన్నాడు కదా శిక్షకుడు. అట్లా ఎవరి ధర్మం వాళ్ళది. కాబట్టి అమ్మ అంటే కాంతి. దేవుడికి రూపం లేదు, మనం పెట్టుకున్న రూపాలే. భగవద్గీతలో అది కూడా ఉంటుంది. ఏంటంటే నేను పురుషుడిని కాదు, స్త్రీని కాదు, అట్లా నేను అంబోసకుడిని కూడా కాను, కానీ నేను ఒక కాంతి స్వరూపము. నేనే ఓంకారము, నేనే ప్రణవము, నేనే నాదం. అట్లా ఇప్పుడు మనకు యూనివర్స్లో ఇప్పుడు వీళ్ళు నాసా వాళ్ళు కనుక్కున్నారు, కానీ వేల కోట్ల సంవత్సరాలనే మన వాళ్ళు చెప్పారు అక్కడ ఓంకారం నడుస్తుంది అని. ఇప్పుడు ఒకవేళ పెళ్ళైన 5 సంవత్సరాల వరకు అయితే నోము ఇలా చేస్తారు. నార్మల్గా శ్రావణ మాసంలో మంగళవారాలు ఈ పూజలు విధానం ఆచరించాలనే వాళ్ళు ఎలా చేయొచ్చు అంటారు? మామూలుగా మీరు ఒక సంవత్సరం చేయాలనుకున్నారు అనుకోండి, ఈ శ్రావణ మాసంలో 4 లేదా 5 వారాలు వస్తాయి. ఒక్కొక్కసారి 4 రావచ్చు, ఒక్కొక్కసారి 5 రావచ్చు. మీరు ఏదైతే చేయాలని అనుకున్నారో అమ్మవారికి సంబంధించిన తాలూకు ఆ కథ కానీ, అమ్మవారికి సంబంధించిన మహత్యం కానీ తనకు తానే చదువుకొని 4 ముత్తైదులకు, మన చుట్టుపక్కల వాళ్లకు, మంచి వాళ్ళకు, అంటే అందులో మంచి చేయడానికి మనం జస్టిఫై చేయలేము, కానీ భావన మనకు తెలుస్తుంది కదా. కొంతమంది మనల్ని చెడగొట్టడానికి ఉంటారు, కొంతమంది అయ్యో చేస్తుంది పర్వాలేదు ఆమెకు సపోర్ట్ చేద్దామనే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని తీసుకుంటాం. మేలు కోరుకునే వాళ్ళు, హితం కోరుకునే వాళ్ళు. అందుకే స్నేహితులు అంటారు కదా. అది అలాంటి ఆయన మెచ్చుకోవచ్చు మన శక్తి అనుసారంగా. మనం ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి, ప్రేమగా చేస్తే చాలమ్మా. మీరు ఒక ముత్తైదును మీరు పిలిచారు, మీ పక్క ఒక అమ్మాయిను, మీ సుశీలను రమానో ఎవరో పేరున్న అమ్మాయిని పిలిచారు, ఆమె మంచి సాత్వికంగా ఉండి చేస్తుంది అంటే ఆమె లోపల మీరు ఎవరినైతే పిలిచారో వాళ్ళని అమ్మవారిని రూపాన్ని చూసుకోవాలి. ఆమె పక్క ఇంటి మీ సుశీల అయినప్పటికీ కూడా సుశీల కాదు, ఆమె మీరు పిలుస్తున్న గౌరీ మాత, ఆమె పిలుస్తున్న లక్ష్మీ మాత, ఇట్లా ఆ భావనతో పిలిస్తేనే అప్పుడు ఇది అవుతుంది. మీకు ఇంకొకటి, నవరాత్రులలో మీరు ఇప్పుడు అడగారు కాబట్టి చెప్తాను. నవరాత్రుల్లో బాలాదేవి ఉంటుంది, బాలత్రిపుర. బిలో 5 years పిల్లలను పిలుచుకొని వాళ్ళను అలంకరించి వాళ్ళకి బట్టలు పెట్టడం, కుమారి వాళ్ళ పాదాలకు పసుపు రాయడము, అట్లా చేస్తే చాలా అంటే చాలా అమ్మవారు తృప్తి పడుతుంది. కానీ ఇది ఎక్కువ నార్త్ వాళ్ళు చేస్తారు కదండి, మనము చేయొచ్చా? చేయొచ్చు. ప్రాంతాల వారి ఇది ఉన్నప్పటికీ అక్కడ మనం అమ్మవారిని, ఇప్పుడు దుర్గాదేవి అన్నప్పుడు మనకు ఉగ్ర రూపం అనుకుంటాం. అలా అంటే చిన్న పిల్ల, ఇంట్లో చిన్న పిల్లలు తిరుగుతుంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటాం. వాళ్ళు అక్కడ నుంచి అమ్మవారితో వస్తున్నా అప్పుడే నడుచు అడుగులు వేస్తూ వాళ్ళ పట్టీలు ఉంటాయి అనుకో, కాళ్ళ గల్లు ఉంటే ఓహో మా ఇంట్లో లక్ష్మి వస్తుంది రా అనుకుంటాం కదా. దానికి తప్పు లేదు చేయడం. నార్త్ సౌత్ అనేం లేదు. ఆయా ఆచారాలు నేను అన్నాను కదా, దేశకాల పరిస్థితులను బట్టి ఉంటాయి, ప్రాంతాల వారికి ఉంటాయి. తెలంగాణలో కొన్ని పనులు ఉంటాయి, ఆంధ్రాలో కొన్ని పనులు. ఏది ఉన్నప్పటికీ కూడా మనకు ఇది మనం పౌర్ణిమను మన తెలుగు రాష్ట్రాల్లో పౌర్ణిమను ప్రధానంగా తీసుకుంటాం. తమిళనాడుకు పోతే వాళ్ళు అమావాస్యను తీసుకుంటారు, ఇటు నార్త్కు పోతే కూడా కొన్ని దగ్గర అమావాస్యను తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు మనకు అమావాస్య అన్నారు కాబట్టి పౌర్ణమి అమావాస్యలు అన్నారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంన ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారి వ్రతం చెయ్యాలి అంటూ ఉంటారు. మరి ఈసారి ఏ తేదీన వచ్చింది, ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, అసలు ఎవరు ఆచరించాలనే ఒక సందేహం చాలా మందిలో ఉంది. అంటే ఇప్పుడు ఇది సుమంగళి స్త్రీలే ఆచరించాలా, వివాహం కాని వారు కూడా ఆచరించవచ్చా? కొంతమంది కంప్లీట్గా భార్యాభర్తలు విడిపోరు, దూరంగా ఉంటారు. మరి అంటే వీళ్ళు ఆచరించవచ్చా? ఇది సౌమంగళ్యం కోసం కదా చేసేది, వీళ్ళు భర్తతోటే దూరంగా ఉంటున్నప్పుడు వీళ్ళకి ఎందుకు ఈ వ్రతము అని మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. దీని గురించి ఒక్కసారి క్లారిటీ. మనకు వరలక్ష్మి వ్రతం అనేది స్కంద పురాణం, నేను అన్నాను కదా ఇంతకుముందు, పురాణాల్లో స్కంద పురాణంలో మనకు వ్రతాలు, హోమాలు, వ్రతాలు మట్టికే వస్తాయి. అందులో సత్యనారాయణ వ్రతము, కేదార, ఏ వ్రతం అయినప్పటికీ కూడా స్కంద పురాణం రాశాడు సూత పౌరాణికుడు. కాబట్టి ఇది మనకు పూర్వకాలము ఏ రాజ్యానికి ఆ రాజ్యం ఉండేది. అట్లాగే
ఇది మగధ, కింగ్డమ్ ఆఫ్ మగధ. ఓకే. ఇది ఏ ప్రాంతం? రాజ్యం. మగధ రాజ్యం. మగధ రాజ్యము ఇది ఏ ప్రాంతంలో వస్తుంది అంటే గంగానదికి కొంచెం కింద, అంటే మనం నార్త్ ఈస్ట్ పోము పూర్తిగా, వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతంలో వస్తుంది. అప్పుడు మగధ రాజ్యం అంటారు. మగధ సామ్రాజ్యంలో కుంభివనం అనే ఒక పట్టణంలో బ్రాహ్మణ స్త్రీ, ఆమె పేరు చారుమతి. ఆమెకి ఏమీ లేదు, ఆమె చదువుకోలే, ఆమెకు వేదాలు చదవలేదు, ఇతిహాసాలు చదవలే. ఆమెకు ఉన్నదన్న ఒకటే ఒక డ్యూటీ ఏంటి తెలుసా? ఉదయం లేవాలి, ప్రాతకాలం లేచి ఇంటి పనులను చేసుకొని స్నానాదులని ముగించుకొని తన అత్తామామకు భర్తకు సేవ చేయడం. అంతే, ఆమెకి చేసింది ఏమీ లేదు. ఆమె తర్వాత లలితా సహస్రనామం చదివిందా, వేదాలు చదివిందా, ఏమీ లేదు. ఈ పని చేస్తూ ఆ ఉన్న వాళ్ళను, వాళ్ళ కుటుంబ సభ్యులను తృప్తిపరుస్తూ బ్రతుకుతుంది. అట్లాంటి ఆమెకు ఒకరోజు అమ్మవారు కనపడ్డారు కలలో. కలియుగంలో ఎట్లుంటుందమ్మా, ఇలలో జరగని కళలో జరుగుతుందని చెప్తారు. మనకు దేవుడు బయట ఒక రూపం పెట్టుకొని వచ్చి, నేను వెంకటేశ్వర స్వామిని, నేను శివుని నేషం వస్తే వీడేదో పగటేశకార అంటాం కదా, ఏదో డ్రామా పగటేశకార అంటాం. కానీ కళలో మనకు స్వామివారు చూపిస్తారు. అమ్మవారైనా ఏదైనా కళ పడుతుంది, కళ వచ్చిందా, శుభక్షకణం వచ్చిందా, అమ్మవారి రూపం కనబడ్డదా, అది ఈమెకు కూడా అమ్మవారు చారుమతికి కల్లో కనపడి, అమ్మ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. మరి వరలక్ష్మీదేవి కూడా పుట్టుక ఉంది. ఎలా వచ్చింది ఈ దీని వృత్తాంతానికి? శివుడు పార్వతి ఇద్దరు కైలాసంలో వాళ్ళ ఏకాంత సేవలో వాళ్ళ పరివారం ఉంటుంది కదా, నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, ప్రమదగణాలు, గణపతి, అందరు ఎవరి వాళ్ళు ఉంటూ ఉండగా ఆమె ఒకరోజు శివుణ్ణి అడుగుతుంది, అయ్యా ఎలా అయ్యా ఒక ముత్తైదువ స్త్రీ, లేకపోతే ఒక అమ్మవారు, మనం అందరినీ మాతాగానే చూసుకుంటాం కాబట్టి ఒక స్త్రీ ఒక మంచి వ్రతం చేసి తరించడానికి ఏదైనా ఉపాయం ఉందా అని చెప్పి శివుణ్ణి అడిగినప్పుడు శివుడు ఈమెకి ఆ వృత్తాంతం చెప్తాడు. అమ్మా వరలక్ష్మీదేవి పలానా మగధ సామ్రాజ్యంలో కుంభివనంలో ఉన్న చారుమతికి కల్లో కనబడి చెప్పిందమ్మా అని చెప్పడానికి శివ పార్వతుల అనువాదం నుంచే వచ్చిన వ్రతం ఇది. ఈ వ్రతం చారుమతికి కల్లో కనపడి, నేను పలానా వరలక్ష్మీదేవిని, నువ్వు చేస్తున్నా, ఆమె ఏం ఆశించలేదు. చూడండి ఇక్కడ మీకు మొదటే చెప్పాను, కామ్యకర్మ చేయలేదు, నిత్యకర్మ. ఆమె నిత్యకర్మ చేసింది. ఏంటి? తను లేవడం, వాళ్ళ సేవ చేసుకోవడం, భర్తకు సేవ చేయడం, అత్తమామలకు సేవ చేయడం, వండి పెట్టడం, తినడం, తను తినడం, ఇంతే. ఆమె అక్కడ నిత్యకర్మ చేసింది, కానీ కామ్యకర్మ చేయలేదు. ఆటోమేటిక్గా దేవుడు ఆమె దగ్గరికి వచ్చిండు, అమ్మవారు ఆమె దగ్గరికి వచ్చి, నేను ఫలానాన్ని పరిచయం చేసుకున్నాను, నేను మీ దగ్గరికి వచ్చి పరిచయం చేసుకుంటే నాకు పెద్దవి లేదు, మీ దగ్గరికి మీకు వచ్చి చెప్పుకోవడంలో వేరు. అంటే మనకు కాన్వర్షన్ లో తెలిసిపోతుంది కదా అట్లా. అమ్మగారే ఆమె కల్లో కనపడ్డదంటే ఆమెకి అమ్మవారికి ఆమె ఎంత ప్రియమంగా ఉంటుంటది. కాబట్టి పక్క వాళ్ళకి కనపడలేదు కదా, వారు అత్తమామ కనపడలేదు కదా, వాళ్ళ తోడుబుట్లు కనపడలేదు కదా. కాబట్టి అట్లా ఏమైందంటే, ఇవి నేను పలానా వరలక్ష్మీదేవిని, నేను శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నా వ్రతాన్ని ఆచరిస్తే నీకు కోరిన కోరికను నెరవేరుస్తా అని చెప్పి అనేసరికి ఈమె సహజంగా సాత్విక భావంతో ఉంది కాబట్టి అమ్మవారిని కళలోనే ప్రార్థన చేసిందంట. శ్లోకరూపకంగా ప్రార్థన చేసి రకరకాల షోడశోపచార పూజలు ఉంటాయి, మనకు వ్రతంలో కూడా ఉంటాయి. షోడశోపచార దేవుణ్ణి ఆవాహనం చేయడం, కూర్చోబెట్టడం, కాళ్ళు కడగడం, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, హస్తయోర్ఘ్యం సమర్పయామి, హస్తానికి నిలివడం. మన పూర్వకాలంలో ఇచ్చేవారు, పాదయోపాద్యం సమర్పయామి. అమ్మ కాళ్ళు కడుక్కొని ఇంటికి వచ్చిన వాళ్ళకు ఇచ్చేవారు కదా, మామూలుగా వాళ్ళు అట్లా ముఖాన్ని కడుక్కోవడము, ఇవన్నీ షోడశ పూజలు అంటారు. ఇవన్నీ కూర్చోబెట్టి చేయడం. అమ్మవారికి ఆమె కళలను చేసిన తర్వాత, మెలకు వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తే ఏమీ లేవు, కళని. అమ్మవారి దర్శనము కళలనే జరిగింది, పూజ కళలనే చేసింది, ఆమెను వేడుకున్నది కళలనే. తర్వాత అత్తమామకి చెప్పింది, నాకు ఇట్లా కళ పడ్డది. ఏంటంటే, అమ్మ నువ్వు పుణ్యాత్మురాలు, అమ్మ నువ్వు పుణ్యాత్మురాలు అయ్యేపటికీ అమ్మవారి కళ్ళు కనపడ్డది, చేద్దువులే అని చెప్పి వాళ్ళు కూడా సహకరించడానికి. ఇది జరగడానికి మీరన్నట్టు ఆషాఢమో అంతకుముందు వైశాఖము ఎప్పుడో జరుగుంటుంది. ఈమె ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పింది, నాకు పలానా, ఇప్పుడు మనం కూడా ఏదైనా నాకు శుభకాలంగా పడ్డది అనుకోండి, నాకు రాత్రి కళ వచ్చిందని మాకు దగ్గర వాళ్ళకు అట్లా చెప్తుంటాం, సంతోషంగా చెప్తాం.
పీడ కలబడ్డా చెప్తాం, అయ్యో ఇట్లా అవును. పడ్డా అని భయం ఆందోళనకు చెప్తాం. కళ రూపకంలో మనకు ఇది ఉంటుంది కాబట్టి ఇంపాక్ట్ ఉంటుంది. ఉంటుంది. అంటే ఆ కళ మనను మెదడులో వచ్చింది కాబట్టి, సబ్ కాన్షియస్ మైండ్లో వచ్చింది కాబట్టి దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవడానికి మన మనస్సు మన శరీరం రూపకంగా చూపిస్తుంది. మన ముఖంలోనే హావభావాలు చూపిస్తుంది. మంచి కలబడితే మనం ప్రియంగా మంచిగా ఉంటాం, అవును. చెడు కలబడ్డది అనుకోండి భయపడతాం. అందుకే చెప్తారు పెద్దవాళ్ళు మనకు అన్నీ ఉన్నాయి అమ్మ, పడుకునేటప్పుడు ఒక 5 పేర్లు చదువుకొని పడుకోండి, మీకు ఏమి చెడు కళలు రావంటారు. అవునా? ఏం పేర్లండి? రామం, స్కందం, హనుమంతం, వైనతేయం, వృకోదరం, ఈ 5 పేర్లు. రామం శ్రీరాముని తెలుసుకొని పడుకోవచ్చు, స్కందం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తెలుసుకోవచ్చు, వైనతేయం అంటే గరుత్మంతుడు శ్రీ మహావిష్ణు వాహనం, హనుమంతుడు, వృకోదరుడు అంటే ఈయన భీముడు, ఈయనను కూడా తలుచుకోవచ్చు. వీళ్ళంతా ఒక 5 పేర్లతోని రామం, స్కందం, హనుమంతం, వైనతేయం, వృకోదరం, అట్లా ఈ రకంగా ఈ 5 నామాలు చదువుకొని పడుకుంటే ఆ రోజు పడవు. దుస్వప్నే స్మరణ గోవింద, దుస్వప్నం వచ్చింది అనుకోండి గోవింద గోవింద అని లేచి తలుచుకోవడం, అట్లా అవి మాకు ఇప్పటికీ కూడా అంటే ఆచరిస్తాం, తప్పకుండా ఆచరిస్తాం. పడుకునేటప్పుడు ఒకసారి విశ్వానికి, ప్రకృతికి, మన చుట్టుపక్కల మన కుటుంబానికి, మన భార్య పిల్లలు అందరికీ నాకు ఇంతమంది సహకరించింది వాళ్ళకి అందరికీ ఒకసారి ఓం కృతజ్ఞతాయ నమః, విష్ణు సహస్రనామంలో ఓం కృతజ్ఞతాయ నమః అనే నామం కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అలా చెప్పుకుంటే తప్పేముంది, మనం అక్కడ పడుకున్నాం, దానికి డబ్బు ఖర్చు లేదు, ఓ వస్తువు కొనాల్సిన పని లేదు, జస్ట్ నోటితో. నేను మీకు ఫస్టే చెప్పాను కదా, నాలుకనే అన్నిటికీ, నాలుకనే నరం లేని నాలుక, ఎటు చూసినా కానీ నాలుకతో ఒక్కసారి అనుకున్నాం అనుకోండి, పడుకున్నాం అనుకోండి, తెల్లవారు లేస్తాం. మనకు లేస్తామా లేవమా అది దైవాధీనం, కానీ ఆ పూటకు మనం పడుకున్నాం కదా, మనం గంటలు ధ్యానం చేయలేము, గంటలు జపాలు చేయలేము, చేసినంతసేపు కొంచెం క్షణకాలం లిప్త కాలం అంటే మనం కను, ఇప్పుడు మనకు జ్యోతిషంలో ఉంటుంది మాకు లిప్త కాలం అంటే ఇట్లా కను రెప్ప మూసి తెరిచేంత లోపల దానికి సెకండ్ కూడా ఉండదు, సెకండ్ కంటే ఎంతో ఇంకా రెప్పపాటు కాలం అంటాం. ఓకే, అయితే ఇప్పుడు చారుమతి మొత్తం కల్లో చేసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పారు, అత్తమామలు, భర్త అందరూ ఏంటంటే వీళ్ళు సహజంగా బ్రాహ్మణులే కాబట్టి సాత్వికంగా ఉంటారు, భర్త కానీ అత్తమామలు వాళ్ళు కూడా చూస్తున్నారు ఎప్పుడు చేద్దామని. వీళ్ళు పక్కన చుట్టుపక్కల ముత్తైదువులు కూడా ఏం చేశారంటే ఎప్పుడు వస్తుంది శ్రావణ మాసం, అందులో పౌర్ణమికి ముందు వచ్చేసి శుక్రవారం ఎప్పుడు వస్తుంది, అట్లా ఎదురు చూడగా ఓ రోజు వచ్చేసింది. వచ్చాక చారుమతి ఏం చేస్తుందంటే రేపు వస్తుంది అనగానే తనకు సంబంధించిన అందరికి చెప్పి ఆ పూజకు సంబంధించింది. ఇప్పుడు నేను మొదలు చెప్పానమ్మా, మనము నేను చేస్తున్నా అనే అహంకారంతో ఇదంతా మాకే అన్నట్టుగా పటాటోపంతం చేస్తే అమ్మవారు ఇది చేయరు. కొంతమంది మేము పూజలకు వెళ్ళినప్పుడు చూస్తుంటాం, నేను వరలక్ష్మణాలు చేస్తుంటాను కదా, నేను ఇంత అలంకరించి అలంకరించా, బీరువాలో ఉన్న బంగారం అంతా పెట్టా, ఆమెకి ఏం లేదు, పసుపు ముద్ద, ప్రేమతో చేస్తే పసుపు ముద్ద కూడా చాలు. మనం దేవుణ్ణి 3 రకాలుగా వ్రతం చేసేటప్పుడు 3 రకాలుగా చూస్తాం. ఒకటి ఫోటో రూపకంగా, 2 పసుపు రూపకంగా, 3 కలశ రూపకంగా. ఎందులో అయినా చూసినా సరే నేను ఇదే చెప్తుంటా, అమ్మ దాని మీదనే వేయాలి, దీని మీదనే పసుపు కుంకుమ వేయాలని కాదు, ఆ మూడింటిని మీకు ఏది కనపడ్డా ఇదే. అందుకే ఫస్ట్ గణపతిని కూడా పసుపుతో చేయిస్తాము, గౌరీదేవిని కూడా పసుపుతో ఎందుకు చేయిస్తాము అంటే అందులో అది మంగళకరం కదా, పసుపు అంటేనే మంగళకరం. మీరు సైన్స్ అన్నారు కదా ఇంతకుముందు, యాంటీబయాటిక్, ఇక్కడ మంగళకరము, సో దానికి వీళ్ళ రూపం అయితే యాంటీబయాటిక్, అంతే అమ్మా. అయితే ఇలా వచ్చిన తర్వాత ఆ రోజు ముందే ప్రాతకాలం యథావిధిగా లేచింది, తన నిత్య కర్మలను చేసుకుంది, మొత్తం ఇల్లు అలకడము అంత చూసుకోవడం, శుభ్రం చేయడం అంత చేసిన తర్వాత పక్కింటి ముత్తైదువులకు అందరినీ పిలిచి నేను పలానా టైం చేస్తాను. దీనికి 3 కాలాలు ఉన్నాయి, ఉదయమైనా చేసుకోవచ్చు, మధ్యాహ్నమైనా చేసుకోవచ్చు, సాయంకాలం అయినా. మీరు ఉద్యోగాలు ఉన్నారు, మీకు మార్నింగ్ షిఫ్ట్ ఉందనుకోండి, వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోతుంది, సాయంకాలం చేసుకోండి, స్నానం చేసి 1 గంట రెస్ట్ తీసుకొని అమ్మ నేను చేస్తానని దానికి ముందు రోజే మామూలుగా అన్ని సమకూర్చుకొని చేసుకుంటే తప్పులేదు. వీళ్ళందరినీ పిలిచి చేసిన తర్వాత దానికి పూజ, అమ్మను ఆవాహనం చేయడం. నేను చెప్పాను, ప్రేమపూర్వకంగా పిలిస్తే అమ్మ సెంటిమెంట్ ఫెయిల్లో వచ్చేస్తుంది. ప్రేమగా పిలిచి అమ్మను కూర్చోబెట్టి అమ్మతోని మాట్లాడుతూ నేను చేస్తున్నా అన్నట్టుగా నువ్వు ఉంటూ అలా చేసడం వల్ల అమ్మను కూర్చోబెట్టడము, ఆవాహనము, ఆసనము, భక్తి శ్రద్ధల చేత త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మ, అమ్మ ఇవి నువ్వు చేస్తున్నావు. మాకు మా గురువుగా చెప్తుంటారు ఏంటంటే, మేము ఆరాధన చేస్తున్నాం గుళ్ళో అంటే అది మేం చేయడం కాదు, స్వాచార్య ముఖోభవేమని, స్వాచార్య హస్తేన ఆరాధన ముఖోభవేమని మేము ముందు దేవుడికి
చేయి చూపిస్తాము. ఆహా. స్వాచార్యులు అంటే మా గురువుగారు చెప్పారు, ఆ. ఆరాధనాభి ముఖోభావం మీకు చేస్తున్నామని మేము చేస్తున్నాం. స్వామివారికి చేయి చూపిస్తాం, గుళ్ళో అయినా ఎక్కడైనా. మేము కర్తని మాత్రమే అంతే అంతే. అంతే. నేను చేస్తూ అక్కడ అహంకారం లేదు. ఉమ్. మా ఆచార్యులు చెప్పారు, మా గురువుగారు చెప్పారు, నేను చేస్తున్నా. ఓకే. మా తప్పైనా ఒప్పైనా నీవు మా గురువుగారే చూసుకోండి. అంతే. ఐఎమ్ జస్ట్ నేను ఒక ఆధారం, యజ్ఞానికి సమిధలాగా. ఓకే. చేయించేవాడు ఆయన, చేసేవాడు ఆయన, మధ్యలో మనం. ఇంతకీ ఎవరికి అర్హత ఉంది ఈ వరలక్ష్మి వ్రతం చేయడానికి? అమ్మ మీరు ఒక ప్రశ్నలో ఒకటి అడిగారు, ఉమ్. భర్త లేని వాళ్ళు చేయొచ్చా లేకపోతే పెళ్లి కాని వాళ్ళు చేయొచ్చా చేయొచ్చు. అని. శాస్త్ర ప్రకారం అయితే నాకు మా గురువులో లేకపోతే నేను చూసిన దగ్గరనో ఉమ్. ఎక్కడ భర్త లేని స్త్రీని అమంగళము అని మనం అనుకోమమ్మ. ఉమ్. ఆమె ఒక స్త్రీ స్వరూపము, ఆమె ఒక మాతృస్వరూపంగా, ఆమె ఇద్దరికి జన్మ ఇచ్చి ఉండొచ్చు, ఇచ్చి ఉండొచ్చు. భర్తను కాపాడి ఉండొచ్చు, కాలానుగుణంగా కాలచక్రంలో ఆమెకు జరగాల్సినవి జరిగిండొచ్చు. ఉమ్. కానీ ఆమెనంతా ఇది కాదు, చేయొచ్చు. అంటే మనం పసుపు బొట్టు పెట్టుకోవడము అట్లాంటిది ఉండదు కాబట్టి అమ్మవారికి పెట్టడము తప్పులేదు. ఓకే. రెండవది, పెళ్లి కాని వాళ్ళు కూడా ఎందుకు చేస్తారు? మంచి భర్త దొరకాలి, దొరకాలని. నాకు మంచి ఉద్యోగం ఉండాలి, మంచి భర్త, ఇప్పుడున్న కాలంలో అవును. మంచి ఉద్యోగం ఉండాలి, మంచి భర్త దొరకాలి. మంచి భర్తలు కూడా మళ్ళీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఎట్లా అంటే మంచి భర్త అంటే గుణము రూపము ఇది కాదు, ఎంత జీతం, అత్తమామ ఉన్నారా, ఎన్ని కార్లు, ఎంత జీతం, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అత్తమామ ఉన్నారా, మేమిద్దరం ఉంటామా, ఇద్దరే ఉండాలి, అట్లుంటామా, ఇట్లాంటి కామ్య కర్మల్లో ఇట్లాంటి ఇది దీనివల్ల గతి తప్పుతుంది, కాలం గతి తప్పుతుంది. పూర్వకాలం ఉమ్మడి కుటుంబాలు ఉండే, ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరు కలిసి దాన్ని పరిష్కరించుకునేవారు. అప్పుడు విచ్ఛిన్నం లేదు, కుటుంబ విచ్ఛిన్నం లేదు. ఇప్పుడు ప్రతి అడుగడుగు కుటుంబ విచ్ఛిన్నం ఉంది. దాన్ని ఏం చేస్తారు? జ్యోతిషుల మీదనో, పంతుల మీదనో, వాళ్ళ మీదనో, దేవుడి మీదనో నెట్టేస్తారు. చేసేది వీళ్ళే. వాళ్ళు ఏం చేస్తారండి? నేను ఆ గుడికి పోయినా, పెళ్ళైనాక నాకు విడాకులైన, ఎందుకు విడాకులైన? నీ మనస్సు కదా, అక్కడ దేవుడేం చేయలేదు, అక్కడ పెళ్లి చేసిన బ్రాహ్మణుడు వాళ్ళు ఏం చేయలేరు, మీ దానికి మేమేం చేస్తాము అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మనస్సు పూర్తిగా మంచి భర్త అంటే ఆమెకు అనుకూలంగా, ఆయనకు కూడా అనుకూలంగా ఉండాలి కదా. ఒకరికొకరు ఉంటేనే, రెండు చేతులు కలిస్తేనే తప్పట వచ్చినట్టు, సౌండ్ వచ్చినట్టుగా అట్లుంటుంది. కాబట్టి వీళ్ళు పెళ్లి కాని అమ్మాయిలు ఒకవేళ మంచి ఉద్యోగమా లేకపోతే మంచి భర్తన, తన కుటుంబం రాబో జన్మం బాగుండాలి. ఒకవేళ అంటే భర్త ఉండగానే విడిగా ఉంటారు, విడిగా ఉన్న వాళ్ళని కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఈమెకు భర్తతోని కలిసి ఉండాలని ఉన్నప్పటికీ కూడా భర్త ఉండడు అనుకోండి, అప్పుడు అమ్మవారు మారుస్తారు, మార్చి మళ్ళీ దగ్గరికి తీసే వాళ్ళిద్దరి దగ్గరికి వాళ్ళని మళ్ళీ ఒక్కటి చేసే అవకాశం ఉంటుంది. మనం కామ్యకర్మ, అక్కడ కామ్యకర్మతోనే చేస్తున్నాం కాబట్టి ఏ ఫలితాన్ని ఆశించి చేస్తాం ఆ ఫలితం తప్పకుండా వస్తుంది, ఆ కోరికతోని ఆ ఫలితం తప్పకుండా వస్తుంది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేయగానే వెంటనే మనం ముత్తైదులకు వాయనం ఇచ్చిన తర్వాతే పూజ సంపూర్ణం అవుతుంది అంటూ ఉంటారు. ఈ వాయనం ఇచ్చేటప్పుడు కూడా అంటే ఎవరికి ఇవ్వాలి? మా ఇంట్లో వాళ్ళకే ఇవ్వాలా, బయటి వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే అసలు ఎవరికి ఇవ్వాలి? అలా లేదమ్మా. మీరు ఇప్పుడు చారుమతి ఏం చేసేదంటే ఇంటి పక్క వాళ్ళందరినీ పిలిచింది ఆమె. ఈ వ్రతం మనం వ్రతం చెప్పుకుందాం. ఇంటి పక్క వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళ అత్తమామ కూడా వీళ్ళ ఇంటి పక్క వాళ్ళందరూ వచ్చారు, చేస్తున్నారు, వ్రతం అయ్యింది. ఆమె తోరణ కంకణం కట్టుకుంది, వ్రతం చేసింది, ఒక ప్రదక్షిణ చేసింది. తోరణ కంకణానికి కూడా 9 నామాలు ఉంటాయి, అమ్మవారి నామాలు. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ముడి వేస్తూ దక్షిణ హస్తం అంటారు, అంటే మనం మామూలుగా కుడి చేతి కట్టుకొని ఆ సంకల్పం చేసుకున్న అక్షంతలు, అమ్మవారి పూలు అని కొన్ని సంకల్పం మేము కథ చెప్పేటప్పుడు అదే చెప్తాం. మీరు పట్టుకొని ఉండండి, కథ అయ్యాక అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. కొంతమంది ఏం చేస్తారు, మేము ముఖం మీద బంగారం చేశాము అని చెప్పి ఆమె మీద వేయబోతారు. అలా కాదమ్మా, పాదాల దగ్గర వేయండి. మన అర్హత పాదాలకే, వాళ్ళ మీద వాళ్ళ తల మీద వేసే అర్హత మనకు నిజంగా కూడా లేదు. మేము ఇప్పుడు గుళ్ళల్లో మన స్వామివారి కళ్యాణం అవుతుంటే అందరూ వచ్చి పోస్తుంటారు, అలా పోయొద్దు, పాదాల దగ్గర పోయాలి. వాళ్ళ పైన పోసే అర్హతన మనకు? మనం మానవ మాత్రులం కదమ్మా, మన ఆయుష్ ఎంత, మనం చేసే పని అట్లాంటి పాదాల దగ్గర పోయాలని చెప్తాం. అమ్మ మేము కాగానే అమ్మ మనసు పూర్తిగా హృదయపూర్వకంగా ఇక్కడ నుంచి ఇట్లా ఇవ్వమ్మా అని చెప్పి మేము అంటుంటాం. ఏమని? ఇలా హృదయం నుంచి ఇస్తున్నా అని చెప్పి ఇస్తే అమ్మ తృప్తి పడుతుంది. అయితే ఇక్కడ మీరు అడిగారు కదా, ఎవరిని పిలవాలని కాదు, భక్తి ఉన్న ప్రతి వాళ్ళని పిలవాలి. అమ్మవారిని నమ్మేవాళ్ళు ఇంతే మందిని పిలవాలి లేదు, మీ శక్తానుసారంగా. ఇప్పుడు అమ్మ పిలిచింది, తను
ఏ శక్తిలో ఉందో ఆమె ఆర్థిక స్తోమత ఉందో ఆమెకే తెలియదు, తెలుస్తుంది. కానీ ఉమ్. ఆమె పిలిచి ప్రేమగా అమ్మ ఒక చేసిన తర్వాత వాళ్ళు ఒక ప్రదక్షిణ చేశారట. ఉహు. వాళ్ళ కాళ్ళకు పట్టీలు వచ్చాయట. మ్మ్. రెండో ప్రదక్షిణ చేశారట, చేతులకు బంగారు ఆభరణాలు అవి. మూడో ప్రదక్షిణ చేస్తే ఒళ్ళంతా వచ్చాయి. రథ గజ తురగ అని అంటే అన్న రథాలు వచ్చాయి. గజం అంటే ఏనుగులు, అశ్వాలు వచ్చాయి. ఉమ్. వాళ్ళు వచ్చినప్పుడు నడిచొచ్చిన వాళ్ళను ఈమె పూజ అయిపోయాక రథాలలో తీసుకెళ్లారు అని కథలో వస్తుందంట. అవును. ఎవరిళ్ళకి వాళ్ళు రథాల్లో వెళ్ళిపోయారు అని. అంటే అక్కడ మహత్యం, మహత్యం. పురాణము, అంటే ఆమె అంత భక్తి శ్రద్ధలతో అంత నియమనిష్టలతో చేసింది నియమనిష్టలతో కాబట్టి చేసింది అవన్నీ కాబట్టి అట్లా జరిగాయి. వచ్చింది. అమ్మవారు కూడా ఆ రకంగా అనుభవించి వచ్చిన వాళ్ళు కూడా మంచి వాళ్ళే ఉండొచ్చు కదా. అంతే అంతే. ఇప్పుడు మనకు భావాన్ని బట్టి మన రిజల్ట్ ఉంటుంది. అవును అవును. కొంతమంది చెడగొట్టడానికి వచ్చిన వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళకి ఇది ఉండదు. ఉమ్. మంచి సత్ప్రవర్తనతో మంచి మంచి భావనతో వచ్చినప్పుడు అన్ని వాళ్ళు కూడా లాభపడ్డారు కదా. అంతే అంతే. ఈమె పూజ చేస్తే వాళ్ళ కాళ్ళకు పట్టీలు రావడం ఏంది, అవును. ఈమె పూజ చేసి ప్రదక్షిణ చేస్తే వాళ్ళకు చేతులకు బంగారు ఆభరణాలు రావడం ఏంది, ఒళ్ళంతా బంగారు కావడం ఏంటి. అవును. అది అంటే అందుకనే ఆమె మంచి మనసుతో మంచి చేసింది. మనసుతో. అందరము బాగుండాలి. ఏదైనా మంచి మనసుతోని సాత్విక బుద్ధితో చేస్తే తప్పకుండా ఉమ్. ఏ పనైనా నెరవేరుతుందమ్మా. Okay. కాలం ఆటోమేటిక్గా ప్రకృతి మనకు నేచరే మనకు సహకరిస్తుంది. సహకరిస్తుంది. ఉమ్. మనం ఒక నది దాటాలి, కంపల్సరీ వెళ్ళాలి. Hmm. మన దగ్గర మంచి భావనతో పోతున్నాం, అవును. అప్పుడు ఏదో ఏ పడవనో ఏ తెప్పనో లేకపోతే ఏదో వస్తుంటది, మనం తీసుకెళ్తారు. ఉమ్. ఇంకెవరో చేతి పట్టుకొని దాటించే వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ వచ్చిన వాళ్ళ దైవరూపంగా చూసుకోవాలి. అప్పుడు వచ్చినప్పుడు ఓహో మనం ఏమంటాం, అబ్బా నువ్వు నాకు దేవుళ్ళ దేవునిలా వచ్చి సహాయం సహాయం చేసావు, అది ఆ భావన ఉండాలి. ఓకే ఓకే. తప్పకుండా నెరవేరుతుంది. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. అసలు పండుగలు ఎందుకు జరుపుకోవాలి, వ్రతాలు ఎందుకు చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, మనం చేస్తున్న కోరికలు ఎందుకు నెరవేరట్లేదు, నిజంగా సందేహాలన్నీ కూడా నివృత్తి అయిపోయాయండి. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే సర్వే నమః. జనా సుఖినో భవంతు. ఇంకోటి చివరిలో చెప్పాలి ఆ. ఒకటి, ఆఖరికి అయ్యాక క్షమాపణ అని ఉంటుంది. పూజ అయిపోయాక. పూజ అయిపోయాక ఇది కంపల్సరీ అందరు పాటించండి దయచేసి. ఓకే. మీరు ఏ రకంగా చేశారో వచ్చిన బ్రాహ్మణుడు అందరూ చేయిస్తారు, అందరిని ఎవరిని తప్పు పట్టడం కాదు. కానీ ఆ క్షమాపణ మంత్రము మనం మొత్తం ఏం చేస్తాం, కొన్ని అక్షంతలు అవును. అవి తీసుకుంటాం. నీళ్ళు. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, పరమేశ్వరి, లేకపోతే అక్కడ ఏ దేవుడు ఉంటే ఆ దేవుడి పేరు మేము చదువుతాం. అవును. వెంకటేశ్వర స్వామి ఉంటే ఒక రకము, శివుడు ఉంటే ఒక రకము, గణపతి ఉంటే ఒక రకము, అమ్మవారు కదా అమ్మ పరమేశ్వరి అని చెప్పి మంత్రరూపకంగా, క్రియారూపకంగా, భక్తి రూపకమైన లోపాలు ఉంటే క్షమించమ్మా అని చెప్పి, యదక్షర పదభ్రష్టం మాత్రాహీన తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమస్తుతే అని మేము చెప్పి, కాయన వాచ మనసేంద్రియ బుద్ధ్యాత్మనావత్ ప్రకృతి స్వభావత్ కరోమి ఇది సకలం పరస్మై నారాయణ ఇది సమర్పయామి అని అంటాం మేము. ఎందుకంటే ఏ చేసినా అన్ని ఆయనకే ఇస్తున్నాం. మంచి అయినా ఆయనకే, చెడు అయినా. మీకు చెప్పాను కదా, మీ దగ్గర 500 నోటు పెట్టానంటే అందులో రూపాయి ఉన్నది, 200 నోటు వరకు ఉన్న కరెన్సీ అన్నీ ఉన్నాయి, మన ఇండియన్ కరెన్సీ. కాబట్టి ఆయన్ని చూసుకుంటాడు. అంతే. ఇదే అమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.